Hey people, what's up? Welcome back to my channel Chatterbox Vanilla. సో ఇవాళ వీడియో స్పెషల్ ఏంటి అంటే నేను నా యూ డ్రీమ్ వి డిజైన్ అనే బిజినెస్ పేజ్ గురించి మాట్లాడడానికి చిన్న వీడియోతో వచ్చేసాను. అండ్ ఈ వీడియోలో ఒక కాంటెస్ట్ కూడా రన్ చేస్తున్నాను. సో చాలా రోజుల తర్వాత చాలా మంత్స్ తర్వాత నేను ఒక కాంటెస్ట్ ని రన్ చేస్తున్నాను. ఎందుకు కాంటెస్ట్ ని రన్ చేస్తున్నా దాని వెనకాల రీజన్ ఏంటి అని చెప్పి వీడియో చివరి వరకు చూడండి, అర్థమైపోతుంది. అండ్ కాంటెస్ట్ లో కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. లైక్ ఈసారి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చాను. అండ్ సో ఫస్ట్ వీడియోలోకి వచ్చేస్తే వీడియో షూట్ చేయడానికి కారణం ఏంటి అంటే నేను నా యూ డ్రీమ్ వి డిజైన్ అన్న పేజ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 7 years అయిపోయింది. సో జూన్ 14, 2017 లో నేను నా బిజినెస్ ని స్టార్ట్ చేశాను. సో ఈ జూన్ 14, 2024 కి ఇట్స్ ఆల్మోస్ట్ 8 years. సో 7 years కంప్లీట్ అయిపోయి 8th year లోకి వస్తున్నాం. సో దాని సందర్భంగానే నేను ఒక కాంటెస్ట్ ని పెడదామని అనుకున్నాను. సో యూట్యూబ్ లో వాళ్ళకి అండ్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో దాంట్లో కూడా పోస్ట్ చేస్తాను. సో అన్నిట్లోనూ పెడదామని చెప్పి అనుకుంటున్నాను. సో ఎవరికైనా లైక్ డీటెయిల్డ్ గా బిజినెస్ గురించి తెలుసుకోవాలి, మీరు ఎలా స్టార్ట్ చేశారు బిజినెస్, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది బిజినెస్ అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. సో బేసికలీ నేనైతే స్టార్ట్ చేసి 7 years అయిపోతుందని చెప్పా కదా. నేను ఎలా స్టార్ట్ చేశానంటే నా ఫ్రెండ్ బర్త్డే అపర్ణ, నా బీటెక్ లో నాకు అపర్ణ అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉంది. సో అపర్ణ బర్త్డేకి ఏమైనా ఇవ్వాలి అని చెప్పి ఒక ఇన్నోవేషన్ లాగా ఏమైనా ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ నేను ఒక యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒక గిఫ్ట్ అది కనిపించింది. అది నేను ఇక్కడ పెడతాను చూడండి. సో నేను తనకి చేసిన గిఫ్ట్ అవన్నీ ఏంటి అన్నది మెటీరియల్స్ అన్ని తీసుకొని, అంటే మనకి ఆ టైంలో మనకు ఓన్లీ లైక్ ఫోటో ఫ్రేమ్స్ లేకపోతే గ్లాస్ అది కాఫీ మగ్స్ మీద ఫోటో ప్రింటింగ్ ఇలాంటివి వచ్చేవి కదా. సో అందరూ అవి ఇచ్చేస్తున్నారు కదా. సో డిఫరెంట్ గా తనకి ఏమైనా ఇవ్వాలని అనిపించింది. సో అందుకే నేను యూట్యూబ్ స్క్రోల్ చేసుకుంటా ఆ మెటీరియల్స్ కావాల్సిన మళ్ళీ వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చి తనకి మంచిగా మా గ్రూప్ ఫొటోస్, మా ఇద్దరి ఫొటోస్ అన్ని కలిపి తనకు ఒకటి చేశాను. నేను ఇక్కడ పెడతాను కదా చూడండి. సో ఇక్కడ పెట్టిన ఇది నేను చేసిన దానికి చాలా నచ్చింది తనకి. సో 7 years బ్యాక్ చేసిన ప్రోడక్ట్ అది. సో నచ్చిన తర్వాత మా చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా, యూట్యూబ్ లో పెట్టు బాగుంటుంది అని అన్నారు. సో యూట్యూబ్ అప్పటికి నాకు అలవాటు లేదు అండ్ నేను అంత ఎక్స్పర్ట్ ని కాదు యూట్యూబ్ లో పెట్టడానికి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ గురించి తెలుసుకొని ఇన్స్టాగ్రామ్ లో యూ డ్రీమ్ వి డిజైన్ అన్న పేజ్ ని స్టార్ట్ చేశా. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అండ్ ఆ పేజ్ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ పెడతా. సో దాన్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసిన తర్వాత నాకు మా కాలేజ్ లోనే వేరే డిపార్ట్మెంట్ లో ఒక అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఇట్లాగా స్క్రాప్ బుక్ కావాలి తన ఫొటోస్ తో అని చెప్తే దాని గురించి రీసెర్చ్ చేసి అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చేయడం స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత సారీ గైస్, కాల్ వచ్చింది. సో నేను అలా అయితే స్టార్ట్ చేశాను. సో తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ గురించి తెలుసుకొని ఇన్స్టాగ్రామ్ లో యూ డ్రీమ్ వి డిజైన్ అన్న పేజ్ ని స్టార్ట్ చేశాను. తర్వాత నాకు స్క్రాప్ బుక్ ఆర్డర్ వచ్చింది. సో స్క్రాప్ బుక్ ఆర్డర్ రావడంతో నేను అది కూడా చేశాను. అది కూడా మంచి వీడియో తీశాను. అది నేను ఇక్కడ పెడతా చూడండి. నేను చేసినప్పుడు 7 years బ్యాక్ ఎలా చేశాను అని చెప్పి. సో అప్పుడే నాకు ఒక ఐడియా ఉండేది, లైక్ బ్యాక్గ్రౌండ్ మంచిగా పెట్టుకొని వీడియో తీసుంటే ఇంకా బాగుండేది అని. బట్ మనకి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ టైంలో ర్యాండమ్ గా వీడియోస్ తీయడం, పోస్ట్ చేయడం, దాని ద్వారా నాకు ఆర్డర్స్ రావడం ఇలా జరిగింది. సో బేసికలీ నాకు సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. నేనేమనుకుంటా అంటే నా ఫ్రెండ్స్, నా ఎదుట వాళ్ళు కూడా, అంటే లైక్ ఈవెన్ మై మదర్, మై ఫాదర్, ఎవ్రీవన్, సో వాళ్ళకు కూడా సర్ప్రైజెస్ ఇష్టం ఏమో అని చెప్పి అనున్న కాన్సెప్ట్ తో నేనైతే ఇది స్టార్ట్ చేశాను ఈ పేజ్ ని. అపార్ట్ ఫ్రమ్ దిస్ లైక్ నేను ఈవెంట్స్ కూడా చేస్తాను, అవన్నీ ఉన్నాయి. బట్ నేను ఇప్పుడైతే ఈవెంట్స్ ని కంప్లీట్ గా స్టాప్ చేసేసాను. ఎవరు అడిగినా సరే నేను చేయట్లేదు. సో కంప్లీట్ గా నేను ఈ బిజినెస్ హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ దాని మీద ఫోకస్ చేశాను. సో కాంటెస్ట్ కూడా ఇలాగే ఉంటుంది. సో కాంటెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ రూల్, మీరు నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సెకండ్ రూల్, నా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. సో ఈ 2 rules తర్వాత థర్డ్ రూల్ వచ్చేసి మీలో ఎవరైనా సరే మీకు నచ్చిన హ్యాండ్ మేడ్ గిఫ్ట్ ఒకటి చేయండి. ఏది చేసినా నాకేం ప్రాబ్లం లేదు, సింపుల్ గా చేసినా సరే నాకేం ప్రాబ్లం లేదు. ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. సో మీరు ఏది చేసినా ఒక హ్యాండ్ మేడ్ గిఫ్ట్ ఒకటి చేసి దాన్ని మీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. మీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. లైక్ ఇన్స్టాగ్రామ్ లో యూ డ్రీమ్ వి డిజైన్ అన్న పేజ్ ని ట్యాగ్ చేయండి. సో దానికి ఎన్ని లైక్స్ వచ్చాయి అని చెప్పి, సో నేను ఈ వీడియో సండే పోస్ట్ చేస్తున్నా కాబట్టి సండే టు ఫ్రైడే,
సో సండే టు ఫ్రైడే వరకు ఆ పోస్ట్ కింద ఎంతమంది కామెంట్ చేశారు, ఎంతమంది లైక్స్ చేశారు, లైక్ ఎక్కువ లైక్స్ ఎవరికి వచ్చి ఎక్కువ కామెంట్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళని నేను ర్యాండమ్ గా పిక్ చేసి వాళ్ళకి నా తరపు నుంచి మంచి గిఫ్ట్ ఇస్తాను. సో కంపల్సరీ నేను ఆ గిఫ్ట్ ని ఇప్పుడు రివీల్ చేయను, బట్ గైజ్ యూ కెన్ ట్రస్ట్ మీ, మీకు మంచి గిఫ్ట్ వస్తుంది నా నుంచి. సో క్లియర్ గా మళ్ళీ చెప్తా. సో ఫస్ట్ రూల్ వచ్చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సెకండ్ రూల్ వచ్చేసి నా యూ డ్రీమ్ వి డిజైన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అండ్ థర్డ్ వచ్చేసి మీరు ఏదైనా చేయండి మీ చేతులతో, మీ క్రియేటివిటీతో ఒక రీల్ ఆర్ పోస్ట్, ఎనీథింగ్, రీల్ కానీ పోస్ట్ కానీ. రీల్ చేస్తే ఇంకా లైక్ బ్రౌనీ పాయింట్స్ ఉంటాయి, సో ఎక్స్ట్రా పాయింట్స్ ఫర్ దోస్ హూ మేక్ రీల్ అండ్ పోస్ట్. సో రీల్స్ చేసిన పోస్ట్ చేసిన నా యూ డ్రీమ్ వి డిజైన్ అన్న పేజ్ ని ఖచ్చితంగా ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేసిన వాళ్ళకి కింద కామెంట్స్ లో కానీ వాళ్ళకు వచ్చిన లైక్స్ కానీ, సో లైక్స్ అండ్ కామెంట్స్ ఆర్ మస్ట్ మాట. సో ఎంతమందికి ఎక్కువ లైక్స్ వచ్చినాయి, ఎక్కువ కామెంట్స్ వచ్చినాయో వాళ్ళని నేను పిక్ చేసుకుంటా. ఇప్పుడు ఒక 3% కి ఎక్కువ వచ్చినాయి అంటే వాళ్ళ ఆ 3% లో ర్యాండమ్ గా నేను ఒకరిని పిక్ చేసుకొని వాళ్ళకి నా తరపు నుంచి మంచి గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఉంటుంది, ట్రస్ట్ మీ. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎవరైతే గెలుచుకున్నారో ఆ పర్సన్ కి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకున్న బిజినెస్ ఫీల్డ్ లో ఏమైనా మెటీరియల్స్ కి ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా, లేకపోతే లైక్ మెటీరియల్స్ ఏమైనా కావాలన్నా నా తరపు నుంచి అదే గిఫ్ట్ హ్యాంపర్ కింద పంపిస్తా. బట్ దట్ ఈస్ నాట్ ద గిఫ్ట్ హ్యాంపర్ ఫర్ ఎవ్రీ వన్. ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఏజ్ డిఫరెన్స్ ఏమీ లేదు, చిన్న పిల్లలతో సహా ఎవరైనా చేయొచ్చు. సో మీలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకురండి. అండ్ స్ట్రిక్ట్లీ ఫర్ నో క్రాఫ్టర్స్, ఎందుకంటే క్రాఫ్టర్స్ కి ఆల్రెడీ వచ్చు, వాళ్ళు చేసేస్తారు కాబట్టి క్రాఫ్టర్స్ కి ఈ వీడియో కాదు. దయచేసి క్రాఫ్టర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో మీలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకురండి అండ్ మీలో ఉన్న క్రియేటివిటీతో నన్ను ఇంప్రెస్ చేసేయండి, నా నుంచి ఒక గిఫ్ట్ కొట్టేసేయండి. సో దిస్ ఈస్ ద కాంటెస్ట్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ 5 days. సో సండే ఈ వీడియో పోస్ట్ అవుతుంది కాబట్టి సండే నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసినా సరే నా వరకు రాదు, సో అందుకే నన్ను ఖచ్చితంగా ట్యాగ్ చేయండి. అండ్ ఈవెన్ స్క్రీన్ షాట్స్ కూడా పంపించండి నాకు పర్సనల్ గా. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద ఉంటుంది డిస్క్రిప్షన్ లో, సో దానికి ఇన్స్టాగ్రామ్ పేజ్ కి నాకు ఖచ్చితంగా పంపించండి. పంపించిన తర్వాత నన్ను ట్యాగ్ చేయండి. నేను ఖచ్చితంగా వాళ్ళని ర్యాండమ్ గా కాకపోయినా సరే హైయెస్ట్ ఎవరికి వస్తే వాళ్ళకి కళ్ళు మూసుకొని నా నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది. సో అది నేను అప్కమింగ్ వ్లాగ్స్ లో చెప్పేస్తాను. సో నా వ్లాగ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. సో దిస్ ఈస్ ద కాంటెస్ట్ ఐఎమ్ ప్లానింగ్. నాకు తెలిసినంత వరకు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ కొంచెం టైం తీసుకొని మీలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకురావడం అనేది నా కాన్సెప్ట్. సో దిస్ కాన్సెప్ట్ నాకు ఈ ఐడియా ఇచ్చింది కూడా నా ఫ్రెండ్ జాయ్సీ. సో క్రెడిట్ గోస్ టు హర్. నా సొంత తెలివితేటలతో అయితే నేనేం ఆలోచించలేదు. సో తను చెప్పింది, నాకు చాలా నచ్చింది కాన్సెప్ట్. వెనకాల నుంచి దగ్గుతుంది సో వెనకాల నుంచి దగ్గుతుంది. సో ఆబ్వియస్లీ జాయ్సీ దిస్ క్రెడిట్స్ గోస్ టు యూ. వినిపించిందా? ఆగమంటుంది. సో ఇది మాట కాంటెస్ట్. అండ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ డీటెయిల్డ్ గా బిజినెస్ గురించి ఏమైనా వీడియో కావాలి, మీరు ఎలా చేశారు, లేకపోతే మీరు ఎలా స్టార్ట్ చేయాలి, అంటే నేను ఎలా స్టార్ట్ చేశాను, మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసుకోవాలి, లేకపోతే ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఎక్కువ మంది ఏ బిజినెస్ లో ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కావాలనుకున్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్ లో లేదా పర్సనల్ గా ఎక్కడైనా మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను డీటెయిల్ గా ఒక వీడియో అయితే చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. పెద్ద వీడియో అంటే పెద్ద వీడియో ఏం కాదు. సో జస్ట్ నేను లైక్ నా జర్నీని ఇలా స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంటే నాకు చాలా ఇష్టమైన ఫీల్డ్. జాబ్ ఇష్టం లేదు, చదువు ఇష్టం లేదు, స్టడీస్ ఇష్టం లేదు, జాబ్ ఇష్టం లేదు. సో నాకు ఈ బిజినెస్ సైడే వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉంది. సో నా బిజినెస్ లో కూడా నేను అప్కమింగ్ చాలా అనుకుంటున్నాను చేద్దామని చెప్పి, బట్ అనుకోకుండా నేను జాబ్ లో ఇరుక్కుపోయాను కాబట్టి అవన్నీ ఆగిపోయినాయి. బట్ డెఫినెట్లీ వన్ డే అవన్నీ నేను చేస్తానని అనుకుంటున్నాను. సో తప్పకుండా నేను అవన్నీ చేసి మీ ముందుకు వస్తాను. అప్పుడు నన్ను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు జనాలు, ఐ నో. బట్ స్టిల్ అంటే జాబ్ లో ఉండడం వల్ల కొంచెం బిజినెస్ థింగ్స్ కి కొంచెం దూరం అయిపోయాను, బద్ధకం పెరిగిపోయి దూరం అయిపోయాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో తప్పకుండా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయండి. ఈ 14th వరకే డెడ్ లైన్. సో మీ క్రియేటివిటీతో బయటకు వచ్చేసేయండి అండ్ నా నుంచి ఒక గిఫ్ట్ పట్టేసేయండి. సో పట్టుకుంటే ఒక గిఫ్ట్ లాగా, పట్టుకుంటే పట్టు చీర లాగా, పట్టుకుంటే ఒక గిఫ్ట్.
సో మీలో ఉన్న క్రియేటివిటీని తీసుకొస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ మీకు ఏ రిఫరెన్సెస్ కావాలన్నా సరే నాకు కన్ఫర్మ్ గా ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో పిన్ కామెంట్ లో ఇచ్చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ సీ యూ ఆల్ విత్ ఆల్ యువర్ క్రియేటివిటీ. అండ్ వెళ్ళిపోయే ముందు పక్కనే ఒక గంట ఉంటుంది, నా టంగుమని మోగించారనుకోండి, నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.